చపాతీలోకి బంగాళదుంప కుర్మ అయితే పాడైపోతుంది కదా! ఇంక అందుకనేసి టమాటీ పచ్చడి కూడా చేసాం. మా అమ్మ చేసే టమాటీ పచ్చడి 3-4 డేస్ వరకు అలా నిలువ ఉంటుందనమాట. అస్సలు ఏం పాడవదు. జర్నీ చేసినప్పుడు పచ్చడి పాడవకుండా ఉండడమే కదా! పచ్చడి అంటే ఏ పచ్చడి నిల్వ పచ్చళ్ళు అయితే కాదు. టమాటీలు ఉడకబెట్టి మా అమ్మ అయితే చేస్తుందనమాట. అందుకే నిల్వ ఉంటుంది. నేను కుదిరినప్పుడు ఆ టమాటీ పచ్చడి చేసే ప్రాసెస్‌ని అయితే చూపిస్తాను. ఇంక మేమైతే తినేసి ఫుల్‌గా న్యాప్ అయితే వేసాం. మాకు అలవాటు అయిన సీట్‌లోనే అందరం అడ్జస్ట్ అయిపోయి అయితే పడుకున్నాం అనమాట. అయితే తిరుపతి అయితే వచ్చాము. అదేంటో తెలీదు. రేణిగుంట రాగానే తెలివైతే వచ్చింది. ఇంకా స్టేషన్ లో దిగిపోయిన తర్వాత విష్ణు నివాసంకి అయితే టోకన్స్ కోసం వెళ్తున్నాము. అయితే టోకన్స్ ఉన్నాయి. వాళ్ళు టోకన్ రిలీజ్ అవ్వగానే 300 రూపీస్ టోకన్స్ అయితే 7 బుక్ చేసుకున్నారు. ఇంకా 5 మెంబర్స్ కి అయితే టోకన్స్ అయితే లేవు. ఇంకా టోకన్స్ కోసం విష్ణు నివాసం ఉంటుంది కదా, టోకన్స్ దొరుకుతాయేమో అనేసి విష్ణు నివాసంకి అయితే వచ్చాము. చూసారు కదా, 4 o'clock ఎగ్జాక్ట్ గా 4 o'clock ట్రైన్ అయితే దిపాము. ఇంకా ట్రైన్ దిగ్గాని చూసారు ఎంత మంది ఫ్లోటింగ్ ఉందో. ఇంకా అప్పటికే కొంతమంది లైన్ లోనైతే ఉన్నారు. మాకు ఎస్ఎస్డి టోకన్స్ దొరికేలేదా. నెక్స్ట్ వీడియో చెప్తాను. వీడియో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.